హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఇది వచ్చేసి వెన్స్డే రోజు అనమాట. మటన్ అయితే తీసుకున్నాం మేము. సో ఈరోజు మటన్ అండ్ గోంగూరతో కర్రీ చేస్తున్నాను. సో దీనికోసం 2 ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టించుకోవాలి. ఆయిల్ వేసి అందులో షాజీరా, చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసి మగ్గించుకోవాలి. సేమ్ ప్రాసెస్సే చికెన్ ఎట్లా చేస్తామో అట్లానే. ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా పట్టించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇది టొమాటో ఒకటి యాడ్ చేస్తున్నా, కొంచెం కర్రీ చిక్కదనానికి. గోంగూర వేస్తున్నాం కాబట్టి అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. పసుపు, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకొని తర్వాత ఇందులోకి మనం మటన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ వచ్చేసి నైట్ వండామండి, రైస్ మిగిలిపోయింది. సో వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి అందులోకి నేను రాగి పిండి వేసి రాగి ముద్దలా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను మటన్ వేస్తున్నాను. మటన్ వేసి ఒక 10 మినిట్స్ అలా బాగా తిప్పుకొని మగ్గించుకోవాలి. 10 to 15 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మా మంజుగాడు కూర్చున్నాడు, పిలుస్తున్నా. అంత క్యూట్గా చూస్తున్నాడు. గోంగూర వచ్చేసి ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్న ఒక 3 to 4 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ మటన్లోకి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా. కరివేపాకు యాడ్ చేయడం ద్వారా కర్రీకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. పక్కన వచ్చేసి రైస్ కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు కర్రీ మగ్గుతూ ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అంతా సపరేట్ అయింది. మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది. రైస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఎప్పుడన్నా అన్నం మిగిలితే ఇలాగే చేస్తానండి. పులుసుల్లోకి అయితే బాగుంటుంది. రాగి ముద్దలాగా చేసుకొని అందులోకి బెండకాయ పులుసు కానీ వంకాయ పులుసు కానీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. రైస్ పడేయటం ఎందుకని. ఇప్పుడు ఇందులోకి మటన్లోకి కారం యాడ్ చేసుకుంటున్నా. ఒక 4 to 5. మనం గోంగూర వేస్తున్నాం కదా, పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నార్మల్గా అయితే 2 to 2.5 వేసుకున్నా సరిపోయింది. ఇప్పుడు ఈ రైస్లోకి నేను రాగి పిండి వేస్తున్నాను. సరిపడా రాగి పిండి వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, కొంచెం చప్పగా ఉంటుంది కదా. ఇంకా అయిపోయింది. రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను గోంగూర యాడ్ చేస్తున్నా. మనం గోంగూర కావాలంటే పక్కన విడిగా కుక్ చేసుకొని తర్వాత ఈ బాండీలో వేసుకోవచ్చు, కర్రీలో వేసుకోవచ్చు. బట్ నేను అలా చేయలా, డైరెక్ట్గా కర్రీలోనే వేసేసాను. వేసేసి ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మటన్ మసాలా చాలా బాగుంటుందండి. నేను ఆన్లైన్లో తెప్పించుకున్న మటన్ మసాలా అలాగే గరం మసాలా ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ రావాలి. ఇప్పుడు ఈ రాగి ముద్ద నేను ఇలా వెడల్పు కాటి గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇట్లా ముద్దలా తిప్పుకుంటున్నా. విజిల్స్ అయితే వచ్చేసింది 5 to 6. మంచిగా మెత్తగా ఉడికిపోయింది, మంచిగా మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి రాగి సంకట్లోకి నేను యాడ్ చేస్తున్న ఒక ఆనియన్, హాఫ్ లెమన్ వేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసా. ఆయన తిని బాగుందని అన్నారు, కాంప్లిమెంట్ ఇచ్చారు. కాంప్లిమెంట్ ఇస్తే మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఫస్ట్ టైం అయితే చేశానండి మటన్లోకి గోంగూర వేసి. ఎప్పుడు చికెన్ వేస్తా కానీ ఈసారి ఇట్లా చేసా. మా ఆయన అయితే ఆఫీస్కి బయలుదేరారు. మా మంచిగా చూడండి, అవి దాని మీద నించొని చూస్తూ ఉన్నాడు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకొని. బట్ ఆయన అక్కడే ఆఫీస్కి వెళ్తున్నాడు. నా మీద ఎట్లా పడుతున్నాడు చూడండి. ఆయన బండి స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిన దాకా ఇంకా చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఆరాటం ఆగలేక కిందకైతే వెళ్ళిపోయాడు. ఆయన గేట్ క్లోజ్ చేసి బండి స్టార్ట్ చేసుకొని అయితే వెళ్తున్నాడు. వీడు కిందకైతే వెళ్ళి చూస్తూ ఉన్నాడు, వెళ్ళారా లేదా అని చూస్తూ ఉండండి. ఇదిగోండి, కిందకైతే వెళ్ళిపోయాడు. ఇంట్లో పెట్స్ అనేది ఉంటే అసలు ఎంత బాధ ఉన్నా మర్చిపోతామండి. వాటితో టైం స్పెండ్ చేస్తా, చాలా టైంపాస్ అయిద్ది నాకైతే నా మంజుగాడితో.
ఇది ఈరోజు వీడియో. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.